ఎవరు కూడా మీలాగా కూర్చుని సనాతన ధర్మం అని చెప్పేసి, లేకపోతే రేప్ జరిగినప్పుడు అందులో మతాన్ని, కులాన్ని వెతికేవి మీరే ఒక్కరు కనిపియరు. ఎన్నిసార్లు మేము ఫీల్డ్‌కి పోయినాం. ఒక్కసారైనా ప్రియా చౌదరి గారు మీరు కనబడ్డారా? ఒక్కసారన్నా మగధ న్యూస్ గారు మీరు కనబడ్డారా? మీరెక్కడమ్మా లక్ష్మి గారు? ఫీల్డ్‌కి ఎప్పుడైనా వచ్చిండ్రా? మాకెక్కడ ఆ ఫీల్డ్‌లో ఎక్కడ చూసినా రైతు కల్లాల కాడికోతే కూడా ఇదే మా సెక్యులర్ యూట్యూబ్ గాళ్ళే ఉంటారు. వానలు పడి గుడిసెలో తడిసిపోయి, గుడిసెలో పాములొచ్చి కప్పులు, గుడిసె కప్పులు కింద పడి, చెట్లు తెగి పడితే ఆ చెట్లు పడ్డ బరువుకు ఆ గుడిసెలు కూలిపోయి పేదవాడు నిలువ నీడ లేకుండుంటే అక్కడ మేమే ఉంటాం. మీరు ఇంకెక్కడున్నారండి? ఏసీ హాల్‌లలో కూర్చొని రెచ్చగొట్టుడు వ్యాఖ్యలా మీరు చేస్తున్నది? మీరు చేస్తున్నటువంటి వీడియోస్ వల్ల సమాజం రెండు వర్గాలుగా చీలిపోతుంది. ఇదా మీరు చేయాల్సింది? ఇదా జర్నలిజం? పోనీ చెప్పండి. సెలెక్టివ్ సనాతన ధర్మమా మీరు ఫాలో అయ్యేది? ఎక్కడ ఏది దళిత చిన్నారులు దగా పడ్డప్పుడు ఎక్కడున్నారు మీరు? చెప్పండి. మాటలు రావు. ఏవిటికి సమాధానం ఉండదు. బండి భగీరథ్ కేసులో అయితే అబ్బా తడిగుడ్డేసుకొని ఏసీ హాల్‌లో వండుకుని ఉంటారు మీరు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. ఏందండి ఇంత సెలెక్టివ్ సనాతన ధర్మం అయితే ఎట్లా? మీది మీకే రివర్స్ అవుతుంది కదా. ఇక్కడ రజక సంఘం బయటకు వచ్చింది. వాళ్ళ కులంలో మొన్న కుమ్మెర 2 నెలల చిన్న పాప ఇష్యూ తర్వాత మళ్ళా జరిగేసరికి వాళ్ళు మనస్తాపానికి గురైనరు. అరే మా కులంలో ఎందుకు ఇట్లా రిపీటెడ్‌గా జరుగుతున్నాయి? మాది తక్కువ కులం కాబట్టి ప్రభుత్వం గాని వీళ్ళెవరు కూడా ప్రతిపక్షము పాలక పక్షం ఇద్దరు మమ్మల్ని సీరియస్‌గా తీసుకుంటలేరని చెప్పేసి రజక సంఘం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇష్యూని పెద్దగా చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ మీరు లేరే. ఎందుకు మరి బాధితురాలి దగ్గరికి వచ్చి డైరెక్ట్‌గా వాళ్ళ వాయిస్ తీసుకోవడానికి ఇదే సెక్యులర్ యూట్యూబర్స్ కదా అక్కడ ఉన్నది. ఇదే సెక్యులర్ గొట్టంగాళ్ళ పోయి మైక్ పెట్టుకుని ఉన్నాం మేము తెలుసా. ఎండకి అట్లనే ఉన్నాం. పొద్దుగాల నుంచి మేము అవుట్‌డోర్‌లోనే ఉన్నాం. మేమేం ఏసీ గదుల్లో కూర్చొని రిలాక్స్ అవ్వలేదే. మాకే స్క్రిప్ట్ రాదు. అది బట్టి చదవనింకేనో ప్రాంప్టర్‌లో పెట్టుకోనింకేనో. బాధితుల దగ్గరికి మరి ఎందుకు రాలేదండి మీరు? బాధితుల దగ్గరికి ఎప్పుడు వస్తారు పోనీ? ఎందుకు రాలేదు మరి? నేను మాట్లాడొచ్చు ఇట్లా వెయ్యి. సో ఏదైనా వెనక ముందు ఆలోచించి చేయండి వీడియో. మిమ్మల్ని బుక్ చేయడానికి మీరే హింటులు ఇస్తారు. మీకు ఎవ్వరు అవసరం లేదు. కేవలం ఎవరో మీకు ఫండ్ ఇచ్చే వాళ్ళు గట్టిగా ఉన్నారు. మీ దగ్గర బాగా ఫినాన్షియల్ స్టాకింగ్స్ ఉన్నాయని చెప్పేసి వాటిని చూసుకొని మీరు ఇష్టారాజ్యంగా సమాజంలో చీలికలు తీసుకొని వస్తాము అంటే ఈడ పడేటోడు ఎవ్వడు లేడు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఫీల్డ్‌లో ఎవరు కనిపిస్తున్నారు, ఎట్లా కనిపిస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈ ఫీల్డ్‌లో కనిపిస్తున్న సో కాల్డ్ సెక్యులర్ గొట్టంగాళ్ళు వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అన్నది అంతా కూడా సామాన్య ప్రజలు చూస్తారు. ఏదో ఒక రోజు కనీసం ఇట్లా మతాల మీద కులాలను పెట్టుకొని చీలికలు తీసుకొని వచ్చి దాని నుంచి మళ్ళీ యూట్యూబ్‌లో పైసలు సంపాదించే ఆలోచన పక్కకు పెట్టి మీరు కనీసం మీరన్నా రైతుల గోడుని క్యాప్చర్ చేయడానికి రైతు కల్లాల దగ్గరకో లేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్ ఇష్యూ బేస్డ్‌గా పోయి ఆ ఇష్యూస్‌ని ఆన్ ది గ్రౌండ్ రిపోర్ట్‌లో ఫ్రమ్ ద గ్రౌండ్ రిపోర్ట్ చేయండి. ఒప్పుకుంటాం. ఏసీ గదుల్లో కూర్చుని ముస్లిం కాబట్టి మీరేం మాట్లాడారు, సెక్యులర్ వాదులు ఎక్కడ పోయినరు అని చెప్పేసి నానా ఆరోపణలు చేస్తా అంటే కూర్చునేటట్లు లేరు. మీరు మీ ఏసీ గదుల్లో కూర్చొని ఆ వీడియో చేస్తున్నప్పుడు మేము గ్రౌండ్‌లో ఉన్నాం. విక్టిమ్ దగ్గర ఉన్నాం మేము. తెలుసా? ఇట్లాంటి ప్రజలకు మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇట్లాంటి సో కాల్డ్ సెలెక్టివ్ సనాతనవాద జర్నలిస్ట్ ఛానళ్ళ నుంచి దూరంగా ఉండండి. మీకు మనశ్శాంతి ఉండదు. మీ ఇంటి పక్కన మీతో కలిసి బతికేటటువంటి వాళ్ళ మీద వీళ్ళు ఉగ్రవాద ముద్రేస్తారు. వాళ్ళని మీకు శత్రువులని చేస్తారు. వాళ్ళ మీద కూడా డౌట్ వచ్చేటట్టుగా మీకు క్రియేట్ చేస్తారు. ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ ఇష్యూలో మైనర్ బాలిక వీడియోలో ఇవన్నీ మాట్లాడే ఉద్దేశమే నాకు లేకుండే. బాధితురాల్ని కలిసొచ్చిన తర్వాత తల్లి మాట్లాడిన మాటలకే నా గుండె కకావికలం అవుతుంది. బాధ తీసుకుంటున్నా నేను. ఆ పాప ఈరోజు ఒళ్ళంతా చచ్చుబడిపోయి హాస్పిటల్ బెడ్ మీద నిస్సహాయంగా ప్రాణం కోసం కొట్టుమిట్టాడుకుంటున్నది. ఆ పాపని పెట్టుకొని కూడా మీరు ఇట్లా మత రాజకీయాలు చేస్తా అంటే, మతం పేరు చెప్పి వ్యూవర్స్ని దండుకుంటా యూట్యూబ్ రెవెన్యూ మీద కన్నేస్తా అంటే ఇది ఏ దేవుడు కూడా క్షమించడు. హిందూ మతంలో మహిళా దేవతలు ఉన్నారు. లక్ష్మీదేవి ఉంది, సరస్వతి దేవి ఉంది, అన్నపూర్ణ ఉంది, పార్వతి ఉంది. దేవతలు ఎవ్వరు కూడా మిమ్మల్ని సహించరు.